Today, start with equations solvable for y. Equations solvable for y. Suppose the given differential equation f of x comma y comma p equal to 0 is solvable for y, then it can be put in the form y is equal to capital F of x comma p. That is equation number 1. Suppose the given differential equation f of x comma y comma p is equal to 0 is solvable for y, then it can be put in the form y is equal to f of x comma p. That is equation number 1. ఇక్కడ సాల్వబుల్ ఫర్ y అన్నాడు కాబట్టి మనకి గివెన్ ఈక్వేషన్ ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఈక్వల్ టు 0 ఉంది. కాబట్టి దాంట్లో y ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏముంటాయి, రైట్ సైడ్ టర్మ్స్ ఎక్స్ పి టర్మ్స్ మాత్రం ఉంటాయి. దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో పి ఇంటూ డిపి బై డిఎక్స్. ఇది డిఫరెన్షియేషన్ చేస్తే దిస్ కెన్ బి రిటర్న్ హ్యాస్ p is equal to g of x comma p comma dp by dx. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దీని నుంచి ఇది ఈ విధంగా రాసుకుంటాం. మరి విచ్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ x అండ్ p. సపోజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. let its solution be pi of x comma p comma c is equal to 0. అంటే ఇక్కడ y ఎలిమినేట్ అయినట్లే, ఇక్కడ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. పై ఆఫ్ ఎక్స్ కామా పి కామా సి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద సొల్యూషన్. మరి ఎలిమినేటింగ్ p బిట్వీన్ ఈక్వేషన్ 1 and 3 we get the required solution of equation 1 in the form psi of x comma y comma c is equal to 0. ది సొల్యూషన్. ఇది ఎలా అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చెప్దాం. మరి సాల్వ్ y ప్లస్ px is equal to p square into x to the power of 4. Given equation is y plus px is equal to p square x power 4. That is equation number 1. మరి ఇందులో మనము సాల్వబుల్ ఫర్ y కాబట్టి ఎలా కనుక్కుంటాం ప్రాబ్లం చూస్తేనే, అంటే ఎక్స్ ఉన్న సింగిల్ టర్మ్ y అనేది ఉంది కాబట్టి ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం మనము సాల్వబుల్ ఫర్ y అని అర్థం. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. మరి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి మైనస్ పి కాన్స్టెంట్ అట్లా పెట్టి ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే dx బై ఎక్స్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ పీని చేస్తే డిపి బై డిఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ని కాన్స్టెంట్గా ఉంచి మరి ఎక్స్ పవర్ 4 చేస్తే 4x క్యూబ్డ్ ప్లస్ మరి ఎక్స్ పవర్ 4 కాన్స్టెంట్గా పెట్టి పీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2p డిపి బై డిఎక్స్. మరి ఇక్కడ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి పి అనే అర్థం. కాబట్టి పీని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ డివై బై డిఎక్స్ ప్లస్లో పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 4p స్క్వేర్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 2p ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 డిపి బై డిఎక్స్ ఇంప్లైస్ p. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి మైనస్ p కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 4p క్యూబ్డ్ p స్క్వేర్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 డిపి బై డిఎక్స్ implies p plus p is 2p minus 4p square x cubed plus x d2 dp by dx minus 2p x power 4 dp by dx is equal to 0. అంటే ఈ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని కూడా మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ఇంప్లాయిస్ ఇందులో ఈ 2 టర్మ్స్ లో 2p కామన్ తీసుకుంటే 1 మైనస్ 2p is కామన్ 1 మైనస్ 2p x క్యూబ్డ్. మరి ఈ రెండింటి టర్మ్లో ఏం కామన్ తీసుకుంటాం అంటే ప్లస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఇస్ కామన్. మరి 1 మైనస్ 2p ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ 1 మైనస్
2px cubed into 2p plus x into dp by dx is equal to 0. మరి 1 మైనస్ 2px క్యూబ్డ్ అనేది మనం సాల్వ్ చేయలేము దాన్ని. కాబట్టి నెక్స్ట్ సాల్వబుల్ అయ్యేది ఒకటి ఓన్లీ వన్ ఈక్వేషనే కాబట్టి ఇంప్లాయిస్ 2p ప్లస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లాయిస్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ మరి చేసుకుంటే సపరేటింగ్ ద వేరియబుల్స్ చేస్తే ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p మరి డిపి బై పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఈక్వేషన్ లో మనము సపరేటింగ్ ద వేరియబుల్ చేసినాం అంటే పి అన్ని ఒక చోట ఎక్స్ అన్ని ఒక చోట తీసుకుంటున్నాం. కాబట్టి ఇంప్లాయిస్ డిపి బై పి ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇంటిగ్రేటింగ్ we get integral 1 by p dp plus integral 2 by x dx is equal to c. But integral of 1 by p is log p plus 2 into log x is equal to log c. మరి log p plus 2 log x ఏమి n log a ఫార్ములా ఏమి log a పవర్ n అని. కాబట్టి log x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log c. log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ab. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. log px స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log c. log gets cancel. px స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c implies p ఈజ్ ఈక్వల్ టు c బై x స్క్వేర్. ఓకే. మరి ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లస్ మరి c బై ఎక్స్ స్క్వేర్ p ప్లేస్ లో c బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ p స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అంటే p అంటే c బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4. మరి y ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్డ్ c బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4. మరి ఇంప్లైస్ y plus c by x is equal to x power 4 gets cancelled c square. What implies xy plus c is equal to c square x. And take the LCM is x, xy plus c is equal to c square into x. Implies xy is equal to c square x minus c. Therefore, the general solution of equation 1 is xy is equal to c square x minus c. ఇది ఈ సాల్వబుల్ ఫర్ వైలో ప్రాబ్లం. మరి సాల్వబుల్ ఫర్ వై అనేది మనము ప్రాబ్లం చూస్తే ఎలా కనుక్కుంటాము అంటే అందులో ఎక్స్ వై పి 3 ఉంటాయి. కానీ వై అనేది సింగిల్ టర్మ్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సింగిల్ టర్మ్ ఉందో దాన్ని మనము వై ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ రాసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ సాల్వబుల్ ఫర్ వై. ఓకే, అర్థమైందా? హలో సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది బాగా గమనించండి. సాల్వ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ p టు ద పవర్ ఆఫ్ 4. మరి ఆల్రెడీ వాడే ఇచ్చినాడు ఇది. ఎందుకని సాల్వబుల్ ఫర్ y అని? ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ p టు ద పవర్ ఆఫ్ 4. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ గా మరి సాల్వబుల్ y అని మనం డిసైడ్ అయ్యి ఇంకా మనము చేయాల్సిందే. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ p పవర్ 4. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ మరి వైన్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ p. అంటే ఇక్కడ uv మెథడ్ అప్లై చేస్తాం. ఎక్స్ ని కాన్స్టెంట్ గా ఉంచి p ని డిఫరెన్షియేషన్ చేస్తే dp బై dx ప్లస్ p ని కాన్స్టెంట్ గా ఉంచి x ని డిఫరెన్షియేషన్ చేస్తే మరి p x 1 అవుతుంది. ప్లస్ ఇది కూడా అదే విధంగా uv మెథడ్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x p పవర్ 4 ప్లస్ మరి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ గా ఉంచి p పవర్ 4 చేస్తే డిఫరెన్షియేషన్ ఇంటూ p క్యూబ్డ్ ఇంటూ dp బై dx. ఇది ఫస్ట్ మనకి డిఫరెన్షియేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి డిఫరెన్షియేషన్ చేసే ఐడియా ఉండాలి మనకి. కాబట్టి dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏమి p. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ dp బై dx ప్లస్ 2 ఇంటూ p ఈజ్ 2p ప్లస్ 2x p పవర్ 4 ప్లస్ 4x స్క్వేర్ p క్యూబ్డ్
into dp by dx implies ఈ అన్ని పి కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిని కూడా మనము రైట్ సైడ్ తీసుకుంటే మరి 2p మైనస్ పి ప్లస్ 2x p పవర్ 4 ప్లస్ 2x dp by dx ప్లస్ 4x స్క్వేర్ p క్యూబ్డ్ dp by dx is equal to 0. అంటే ఇక్కడ dp by dx అనే టర్మ్స్ అన్ని ఒకటితో రాసినాం, మరి రిమైనింగ్ అన్ని కూడా ఒక చోట రాసినాం. మరి ఇంప్లైస్ 2p మైనస్ p ఈస్ pను ప్లస్ 2x p పవర్ 4 ప్లస్ 2x dp by dx ప్లస్ 4x స్క్వేర్ p క్యూబ్డ్ ఇంటూ dp by dx is equal to 0. మరి ఇందులో మనం ఏం కామన్ తీసుకుంటాం? p కామన్ తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్ లో p కామన్ తీసుకుంటే p ఇంటూ 1 ప్లస్ 2x p క్యూబ్డ్ ప్లస్ ఇందులో 2x ఇంటూ dp by dx is కామన్ 1 ప్లస్ 2x p క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మరి దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయంటే 1 ప్లస్ 2x p క్యూబ్డ్ ఇంటూ p ప్లస్ 2x p ప్లస్ 2x dp by dx is equal to 0. మరి 1 ప్లస్ 2x p క్యూబ్డ్ అనేది మనం సాల్వ్ చేయలేము కాబట్టి మరి ఈజీగా సాల్వ్ అయ్యేది మనము ఇందులో ఏదో ఒక సాల్వ్ అయితే చాలు. మరి p ప్లస్ 2x ఇంటూ dp by dx is equal to 0 అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. మరి ఇది ఎందుకు కాదంటే డిస్కార్డింగ్ ద ఫ్యాక్టర్ 1 ప్లస్ 2p క్యూబ్డ్ x విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్ dp by dx we get. కాబట్టి dp by dx అనే టర్మ్ లేదు కాబట్టి మనం ఈ టర్మ్ మనము ఈ ఫ్యాక్టర్ ని మనము ఇన్వాల్వ్ గా తీసుకొని చేయలేము. కాబట్టి ఓన్లీ p ప్లస్ 2x dp by dx is equal to 0. మరి ఇంప్లైస్ separating the variables 2 into dp by p plus 1 by x into dx is equal to 0. మరి integrating we get 2 into integral 1 by p into dp plus integral 1 by x dx is equal to log c. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by p ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1 by p dp ప్లస్ 2 into integral 1 by x dx is equal to c. మరి ఇంటిగ్రల్ 1 by p dp is log p ప్లస్ 2 into integral of 1 by x is log x. మరి కాన్స్టెంట్ టర్మ్ మనం ఎలా అనే రాసుకోవచ్చు కాబట్టి దాన్ని log c గా రాసుకుంటాం. మరి ఇంప్లైస్ log p ప్లస్ log x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log c. ఇదే కదా? ఇది చేస్తుంది మనం సెకండ్ ప్రాబ్లం. ఇది what implies p square x is equal to c implies p square is equal to c by x, that is equation number 2. మరి eliminating from 1 and 2 we get y minus x square p power 4 is equal to 2xp. So it is squaring on both sides. Y minus x square p power 4 whole square is equal to 2xp whole square. మరి y minus x square p power 4 whole square అంటే అక్కడ p బదులుగా c by x రాసుకుంటాం. అంటే p square బదులు c by x అంటే c by x whole square అవుతుంది p power 4 కాబట్టి whole square is equal to 4x square p square. మరి x square gets cancel. y minus c square whole square is equal to 4x square into మరి p square ప్లేస్ లో c by x. అంటే y minus c square whole square is equal to xx gets cancel 4cx. Therefore the general solution of equation 1 is y minus c square whole square is equal to 4cx. ఇది సెకండ్ వన్ ప్రాబ్లం. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు కానీ మనకు ఒక ఐడియా అంటూ ఉండాలి. మరి అది ఎలా అంటే మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. సాల్వ్ 2x క్యూబ్డ్ మైనస్ 6y
p స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు 0. మరి ఇందులో y సింగిల్ టర్మ్ ఉందా చూడాలి. 2xp క్యూబ్ మైనస్ 6y p స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4. చూడు పీలు రెండు చోట్ల ఉన్నాయి, మరి ఎక్స్లు ఇందులో రెండు చోట్ల ఉన్నాయి, కానీ సింగిల్ టర్మ్ y మాత్రం ఉంది కాబట్టి మరి దిస్ ఈక్వేషన్ ఈజ్ సాల్వబుల్ ఫర్ y. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2xp క్యూబ్ minus 6y p square plus x to the power of 4 is equal to 0. మరి implies 6y p square is equal to మరి ఈ మైనస్ 6y p square రైట్ సైడ్ తీసుకుపోతే ప్లస్ అవుతుంది. కాబట్టి 6y p square is equal to మరి 2x p cubed plus x to the power of 4. మరి implies y is equal to 2x p cubed by 6p square plus x power 4 by 6p square implies y is equal to మరి ఇందులో మరి 2 1 జా 2 3 జా మరి p square gets cancel అవుతుంది, మరి ఓన్లీ xb by 3 plus x power 4 by 6p square, that is equation number 1. కాబట్టి it is solvable for y. కాబట్టి ఈ విధంగా ఈ ఫార్ములాకి మనం తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఈజ్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 with respect to x we get మరి implies y ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx. మరి ఇందులో 1/3 is కామన్ తీసుకుంటే xp ని మరి u ఇంటూ v మెథడ్ అప్లై చేస్తే మరి u ఈజ్ x కాన్స్టెంట్ అట్లా పెడదాం. మరి p ని డిఫరెన్షియేషన్ చేస్తే dp by dx ప్లస్ p ని కాన్స్టెంట్ గా ఉంచి x ని చేస్తే 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 4 by 6 ఈజ్ కాన్స్టెంట్, 1/p స్క్వేర్ ని మనము డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందంటే అట్లా రాయండి d by dx ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 1/6p స్క్వేర్ ని కాన్స్టెంట్ గా ఉంచి d by dx ఆఫ్ ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ స్టెప్ dy by dx ఈజ్ p ను ఈజ్ ఈక్వల్ టు x by 3 dp by dx ప్లస్ p by 3 ప్లస్ ఎక్స్ పవర్ 4 by 6. మరి దీని యొక్క d by dx of 1/p square is minus 2/p cubed into dp by dx, or differentiation, plus 1/6p square. మరి d by dx of x power 4 is 4x cubed, or 4x cubed by 6p square. మరి implies p is equal to x by 3 dp by dx plus p by 3 minus plus into minus is minus 2 1 जा 2 3 जा बोलते x power 4 by 3p cubed into dp by dx plus 2 तो 2 2 जा 2 3 जा కాబట్టి 2x cubed by 3p square. మన implies p ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి p ని కూడా రైట్ సైడ్ తీసుకుంటే మరి ఫస్ట్ p by 3 minus p plus 2x cubed plus 3p square plus x by 3 dp by dx minus x power 4 by 3p cubed dp by dx. అంటే రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఒకటి, మరి dp by dx ఉన్నటువంటి కామన్ టర్మ్స్ అన్ని కూడా ఒక చోట రాసినాం. మరి ఇంప్లైస్ మరి ఎల్సిఎం ఈజ్ 3 తీసుకుంటే p మైనస్ 3p by 3 ప్లస్ 2x cubed by 3p స్క్వేర్ ప్లస్ ఇందులో dp by dx కామన్ తీసుకుంటే x by 3 మైనస్ x పవర్ 4 by 3p cubed ఈజ్ ఈక్వల్ టు 0. మరి p minus 3p is minus 2p by 3 plus 2x cubed divided by 3p square plus x by 3 minus x power 4 divided by 3p cubed into dp by dx is equal to 0. Minus 2p by 3 plus 2x cubed by 3p square plus x by 3 dp by dx minus x power 4 by 3p cubed dp by dx is equal to 0. మరి నెక్స్ట్ implies minus 2p by 3 plus x by 3 dp by dx plus 2x cubed minus x power 4 divided by dp by dx is equal to 0. మరి ఇందులో -1/3 కామన్ తీసుకుంటాం. -1/3 కామన్ తీసుకుంటే
2p మైనస్ ఎక్స్ బై 3 ఇంటూ డిపి బై డిఎక్స్. ఎందుకంటే మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. మరి ప్లస్ ఇందులో కూడా 1/3 ఎక్స్ క్యూబ్డ్ బై పీ క్యూబ్డ్ కామన్ తీస్తే 1/3 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ బై పీ క్యూబ్డ్. అప్పుడు ఏమొస్తుంది 2p మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మరి వాటి యొక్క ఈక్వేషన్స్ చూడండి. -1/3 ఇంటూ 2p మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్. మరి ఇక్కడ మైనస్ మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై పీ క్యూబ్డ్ ఇంటూ 2p మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో 2p మైనస్ ఎక్స్ ఇంటూ 2p మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ క్యూబ్డ్ పీ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై పీ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి దిస్ టర్మ్ ఈజ్ నాట్ మనం సాల్వ్డ్ ఫర్ దిస్ ఈక్వేషన్. మరి therefore this is the solve the equation 2p minus x into dp by dx equal to 0. మరి 2p is equal to ఏమి x into dp by dx. మరి separating the variables dp by p is equal to 2 by x into dx. మరి integrating we get integral of 1 by p dp is equal to integral of 2 by x dx plus c. మరి ఇంటిగ్రల్ 1 by p dp is log p. మరి 2 into integral of 1 by x dx is log x plus log c. మరి implies log p minus log c is equal to log x square. మరి log a minus log p is equal to log of a by b కాబట్టి log of p by c is equal to log x square. Log gets cancelled. p by c is equal to x square. p is equal to cx square. That is equation number 2. మరి p is equal to cx square ని మనం ఈక్వేషన్ 1 లో పుట్ చేస్తే మనకి అదే సొల్యూషన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలిమినేటింగ్ p ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get y is equal to c x cubed by 3 plus x power 4 by 6 into మరి ఇక్కడ p ప్లేస్ లో cx square whole square. y is equal to cx cubed by 3 plus x power 4 by 6 into c square x power 4. x power 4 gets cancelled. But y is equal to cx cubed by 3 plus 1 by 6 c square. Therefore, for the general solution of equation 1 is y is equal to cx cubed by 3 plus 1 by 6 c square. ఇది సొల్యూషన్. మరి ఇలాంటి సాల్వబుల్ ఫర్ వై ఇచ్చినప్పుడు మరి ప్రాబ్లం ఒక్కొక్కసారి వాడు డైరెక్ట్గా ఇస్తాడు. మరి అలాంటప్పుడు మనం డైరెక్ట్గా చేయవచ్చు. మరి నెక్స్ట్ అలా కాకుండా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు కూడా మనం సింగిల్ టర్మ్ వై ఉంటే దాన్ని మనము సాల్వబుల్ ఫర్ వై అని చేయగలుగుతాం. మరి నెక్స్ట్ వన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఇది కూడా మీకు అన్నీ కూడా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో గ్యాదర్ చేసి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్నే చేస్తున్నాను. మరి ఇవి బాగా చేయాలి. చేస్తే తప్ప ప్రాబ్లమ్స్ మనం చేయడానికి డిఫరెన్షియేషన్లో కానీ ఇక్కడ సైన్ ప్లస్ కానీ మైనస్లో కొద్దిగా మిస్టేక్ జరిగినా కూడా మనకి ఆన్సర్స్ రావు. కాబట్టి వాటి యొక్క స్టెప్కి మార్కులు ఉంటాయి. ఊరికే 10 మార్క్స్ అంటే ఊరికే రావు. ప్రతి స్టెప్ ఎలా ఉండాలి, ఏ స్టెప్ ఉంటే మార్కులు వస్తాయి అనేది కూడా ఇందులో మనము గమనించాల. కాబట్టి మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ ఎక్స్ క్యూబ్డ్ పీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వైపీ ప్లస్ 4 = 0. కాబట్టి ఇది కూడా గమనించండి. మరి ఫస్ట్ ఎక్స్ క్యూబ్డ్ పీ స్క్వేర్ ఉంది, మరి సెకండ్ టర్మ్లో కూడా ఎక్స్ స్క్వేర్ వైపీ ఉంది ప్లస్ 4 = 0. ఇందులో సింగిల్ వేరియబుల్ ఏమి వైఏ, మిగతా ఎక్స్ పీలు కామన్గానే ఉన్నాయి కానీ వై మాత్రమే సింగిల్ టర్మ్ ఉంది. కాబట్టి దిస్ ఈక్వేషన్ ఈజ్ సాల్వబుల్ ఫర్ వై. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్డ్ పీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వైపీ ప్లస్ 4 = 0. మరి
x square yp is equal to -4 minus x cubed p square. But implies y is equal to -4 by x square p minus x cubed p square divided by x square p. Implies y is equal to -4 by x square p minus క్యాన్సిల్ అవుతే మనకి xp. ఓకేనా? మరి ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు -xp -4 by x square p, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి వైల్లోకి వచ్చింది కాబట్టి మనము మరి ఈ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ వైని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ మరి పీని చేస్తే dp by dx. మరి ఇందులో ఎక్స్ని కాన్స్టెంట్గా ఉంచి పీని డిఫరెన్స్ చేస్తే dp by dx అని, మైనస్ పీని కాన్స్టెంట్గా ఉంచి ఎక్స్ని చేస్తే dx by x ఏమవుతుంది 1. మరి -4 ఇంటూ మరి ఇది కూడా యూవి మెథడ్ అప్లై చేస్తాం 1/x స్క్వేర్ కాన్స్టెంట్ మరి 1/pని డిఫరెన్షియేషన్ చేస్తే -1/p² ఇంటూ dp by dx ప్లస్ 1/p ఈజ్ కాన్స్టెంట్ మరి 1/x స్క్వేర్ చేస్తే -2 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్డ్. ఈ డిఫరెన్షియేషన్ చేయడమే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి ఇంప్లైస్ dy by dx ఈజ్ p ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ dp by dx మైనస్ p, మరి ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 4 డివైడెడ్ బై x స్క్వేర్ p స్క్వేర్ ఇంటూ dp by dx మైనస్ ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 4 2 8 8 బై px క్యూబ్డ్, p8 డివైడెడ్ బై px క్యూబ్డ్. మరి ఇంప్లైస్ -x dp by dx మైనస్ p. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి pను మరి రైట్ సైడ్ రాసుకుంటే -p ప్లస్ 4/x స్క్వేర్ p స్క్వేర్ ఇంటూ dp by dx ప్లస్ 8/px క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ -x ఇంటూ dp by dx మైనస్ 2p ప్లస్ 4/x స్క్వేర్ p స్క్వేర్ ఇంటూ dp by dx ప్లస్ 8/px క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ మరి ఇందులో మైనస్ కామన్ తీసుకుంటే 2p ప్లస్ x ఇంటూ dp by dx ప్లస్ ఇందులో 4/x క్యూబ్డ్ p స్క్వేర్ కామన్ తీసుకుంటే x ఇంటూ dp by dx ప్లస్ 2p. మరి ఇందులో రెండు కామన్ ఫ్యాక్టర్ ఉంది, మరి ఈజ్ ఈక్వల్ టు 4/x క్యూబ్డ్ p స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 2p ప్లస్ x ఇంటూ dp by dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మన dp by dx టర్మ్ ఫస్ట్ టర్మ్లో లేదు కాబట్టి దీన్ని మనము చేయలేము. కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి 2p ప్లస్ x ఇంటూ dp by dx ఈజ్ ఈక్వల్ టు 0 అనే టర్మ్ మాత్రమే మనము సాల్వ్ చేయగలం. ఇంప్లైస్ మరి సపరేటింగ్ ద వేరియబుల్స్ 1/p dp ప్లస్ 2/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ 1/p dp ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log c. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1/p dp ఈజ్ log p ప్లస్ 2 ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log c. మరి ఇంప్లైస్ log p ప్లస్ 2 log x ఈజ్ ఈక్వల్ టు log c. ఇంప్లైస్ log p ప్లస్ log n log a ఫార్ములా వేసుకుంటే ఏమి log a పవర్ n, కాబట్టి 2 log x ని log x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log c. మరి log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ab, కాబట్టి log p ప్లస్ log x స్క్వేర్ ని log ఆఫ్ px స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log c. log గెట్స్ క్యాన్సిల్, px స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c, మరి p ఈజ్ ఈక్వల్ టు c బై x స్క్వేర్, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. మరి p ఈజ్ ఈక్వల్ టు c బై x స్క్వేర్ అనే టర్మ్ను మనము గివెన్ ఈక్వేషన్ 1లో పుట్ చేయాలి. మన ఈక్వేషన్ 1లో పుట్ చేస్తే ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ p ప్లేస్లో c బై x స్క్వేర్ మైనస్ 4 డివైడెడ్ బై x స్క్వేర్ ఇంటూ మరి p ప్లేస్లో c బై x స్క్వేర్. మరి ఇది x స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు -c బై x
minus 4 by c. ఇది therefore the required solution is y is equal to minus c by x minus 4 by c. ఇది ఇక్కడ ఈ సాల్వబుల్ ఫర్ y లో మరి మాక్సిమం గా 4 ప్రాబ్లమ్స్ చేసినాం. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. ఈ చెప్పినటువంటి ప్రాబ్లంలో గన్ షాట్ గా ఒక ప్రాబ్లం మనకు ఉంటుంది. ఓకే, చూడండి. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వైపీ. ఇక్కడ గమనిస్తే ప్రాబ్లం మనకి మరి వైలో ఉందా, ఎక్స్ లో ఉందా, పిలో ఉందా అంటే సాల్వబుల్ ఫర్ ఎక్సా, మన సాల్వబుల్ ఫర్ వైయా, మన సాల్వబుల్ ఫర్ పీనా. ఎందుకంటే ఈ ప్రాబ్లం చూస్తేనే మనకి ఒక ఐడియా రావాలి. మరి ఇందులో సింగిల్ టర్మ్ వై ఉంది. మరి వైని మనము సాల్వ్ చేయొచ్చు కాబట్టి వై ఉంది కాబట్టి సింగిల్ టర్మ్ మన సాల్వబుల్ ఫర్ వై అని మనం డిసైడ్ కావాలి. కాబట్టి గివన్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైపీ. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఇంప్లైస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు లేక వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై పీ ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్ బై పీ. ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై పీ ప్లస్ పీపీ గెట్స్ క్యాన్సిల్ ప్లస్ పీఎక్స్. మరి y ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై పి. కాబట్టి ఫస్ట్ y సాల్వబుల్ ఫర్ y అనేటట్లుగా మనం ఒక ఈక్వేషన్ ని ఫామ్ చేసుకుంటూ వచ్చినాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఎప్పుడైతే వైలో తీసుకొని వచ్చినామో నెక్స్ట్ ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. మరి వైని డిఫరెన్షియేషన్ చేస్తే డివై బై డిఎక్స్ ప్లస్ మరి ఇక్కడ పిఎక్స్ ఉంది, అది యూవి మెథడ్ లో మనం అప్లై చేయాలి. మరి పిని కాన్స్టెంట్ గా ఉంచి ఎక్స్ ని చేస్తే 1 అవుతుంది. ప్లస్ ఎక్స్ ని కాన్స్టెంట్ గా ఉంచి పిని డిఫరెన్షియేషన్ చేస్తే డిపి బై డిఎక్స్ ప్లస్ 1 బై పి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. మరి ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ మరి 1 బై పిని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 1 బై పి స్క్వేర్ ఇంటూ డిపి బై డిఎక్స్. మరి ఇంప్లైస్ dy by dx is equal to ఏమి p. కాబట్టి dy by dx is p రాస్తాం. p is equal to p plus x into dp by dx plus 2x by p minus x square by p square into dp by dx. మరి ఇంప్లైస్ ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి p ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుపోతే p minus p is equal to x into dp by dx plus LCM is p square మరి 2xp మైనస్ ఎక్స్ స్క్వేర్ డిపి బై డిఎక్స్. మరి p మైనస్ p ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2px మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిపి బై డిఎక్స్ డివైడెడ్ బై పీ స్క్వేర్. మరి ఇంప్లైస్ పీ స్క్వేర్ ఎక్స్ బై క్రాస్ మల్టిప్లికేషన్ పీ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2px మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో మనకి ఎక్స్ కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ ఈ డిపి బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2px. మరి పీ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, మరి ఎక్స్ యూతులకు వస్తే బై ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్సెస్ గెట్స్ క్యాన్సిల్డ్ మైనస్ 2p. మరి ఎక్స్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి మైనస్ కామన్ తీసుకుంటే ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. మరి ఇంప్లైస్ ఎక్స్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2p. మరి 2p ఈ డిపి బై డిఎక్స్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ పోతే 2p ఇంటూ డిఎక్స్ బై డిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పీ స్క్వేర్. మరి 2p ఇంటూ dx by dp is equal to minus x is equal to minus p square. మరి dx by dp minus 1 by 2p 2p తో డివైడ్ చేస్తే మరి dx by dp minus 1 by 2p into x is equal to minus p square by 2p. మరి implies dx by dp plus of minus 1 by 2p into x is equal to మరి pp gets cancel minus
p/2. మరి దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఇది లీనియర్ ఈక్వేషన్ ఫార్ములాకి తీసుకున్నాం. మరి డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేయలేము. మరి ఈ ప్రాబ్లం ని మరి మనం ఖచ్చితంగా కూడా మరి లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లో రాసుకొని మనము సాల్వ్ చేయాలి. కాబట్టి ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మరి ఇక్కడ దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అన్నాడు కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ఏమి dx/dp ప్లస్ p ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q. కాబట్టి హియర్ p ఈజ్ ఈక్వల్ టు -1/2p, q ఈజ్ ఈక్వల్ టు -p/2. మరి నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p dp ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ -1/2 integral of 1/p dp is equal to e to the power of -1/2 into 1/p is log p is equal to e to the power of log p to the power of -1/2 is equal to e ki log gets cancel p power -1/2. But therefore integrating factor is equal to p power -1/2. మరి solution is x into if is equal to integral q into if dp plus c implies x into if is p power -1/2 is equal to integral q is -p/2, q term వచ్చేసి -p/2, మరి if is p power -1/2 into dp plus c. మరి implies x into p power -1/2 is equal to -1/2 integral of p into p power -1/2 into dp plus c. But implies x into p power -1/2 is equal to -1/2 into integral మరి p power as the bases are equal, powers must be added. కాబట్టి p power 1 minus 1/2 dp plus c implies x into p to the power of -1/2 is equal to -1/2 into integral p power 1 minus 1/2 is 1/2 p power 1/2 dp plus c. మరి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే implies x into p power -1/2 is equal to -1/2 into మరి p power 1/2 plus 1 divided by 1/2 plus 1. మరి అక్కడ p power 1/2 యొక్క ఇంటిగ్రేషన్ ఏమంటే p power 1/2 plus 1 divided by 1/2 plus 1 plus c. మరి x into p power -1/2 is equal to -1/2 into మరి ఏమవుతుంది p power 1/2 plus 1 is p power 3/2 divided by 1/2 plus 1 is 3/2 plus c. మరి x into p to the power of -1/2 is equal to -1/2 into 2/3 into p power 3/2 plus c. మరి 2 gets cancelled, implies x into p power -1/2 is equal to -1/3 into p to the power of 3/2 plus c. implies మరి p power -1/2 తో డివైడ్ చేస్తే x is equal to -1/3 into p to the power of 3/2 by p to the power of -1/2 plus c by p power -1/2. మరి implies x is equal to -1/3 into p power 3/2 into మరి డినామినేటర్ ఉన్నటువంటి p power -1/2 న్యూమరేటర్ లేక రాసుకుంటే p power +1/2 plus c into p power 1/2. మరి implies x is equal to -1/3 మళ్ళీ p to the power of 3/2 plus 1/2 plus c into p to the power of 1/2 is root p. మరి implies x is equal to -1/3 p to the power of మరి 3/2 plus 1/2 is 4/2, 4/2 is 2 p square plus c root p. మరి implies x is equal to c root p minus 1/3 into p square. That is equation number 2. మరి substituting x from 3 in equation 1 అంటే ఇక్కడ ఈ యొక్క x వాల్యూని మనము ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి y is equal to p into ఇది x ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం c root p
minus 1 by 3 p square plus 1 by p into మరి ఇక్కడ p x square అంటే c root p minus 1 by 3 p square whole square, that is equation number 4. మరి equation 3 and 4 together is the solution of equation 1. మరి ఇవి రెండు కూడా మనకి సొల్యూషన్స్ అవుతాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ప్రాబ్లం. ఎందుకంటే డైరెక్ట్ గా మనం సాల్వ్ చేసేది ఉంది ఇందులో. మనం మరి డైరెక్ట్ సాల్వ్ లేకుండా లీనియర్ ఈక్వేషన్ ఫామ్ తీసుకొని మరి ఆ లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత మరి సొల్యూషన్ మరి కనుక్కోవాలి. మరి ఇంత కూడా చాలా ఇది ప్రాబ్లం, లెంతీ ప్రాబ్లము. మరి ఇలాంటి ప్రాబ్లం మనము స్టూడెంట్ గురికి టఫ్ ప్రాబ్లం ఇవ్వాలంటే, టఫ్ ఫేస్ చేయాలంటే ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. మరి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటుంది. 1కి 2-3 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు. ఓకేనా? మన నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు 2p ప్లస్ 3p స్క్వేర్. ఇది కూడా మనకి ఆల్రెడీ డైరెక్ట్ గా ఇచ్చినాడు. y ఈజ్ ఈక్వల్ టు 2p ప్లస్ 3p స్క్వేర్ అని. అంటే ఏమి? సాల్వబుల్ ఫర్ y అని. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 2p ప్లస్ 3p స్క్వేర్, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get, మరి ఇంప్లైస్ y ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ p ని డిఫరెన్షియేషన్ చేస్తే dp by dx ప్లస్ 3 ఇంటూ p స్క్వేర్ ని డిఫరెన్షియేషన్ చేస్తే 2p ఇంటూ dp by dx. ఇంప్లైస్ dy by dx ఈజ్ p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dp by dx ప్లస్ 3 ఇంటూ 2 6p dp by dx. మరి ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు మరి ఇందులో 2 ప్లస్ 6p ఇంటూ dp by dx. మరి ఇంప్లైస్ separating the variables dx is equal to 2 plus 6p into dp by p. dx is equal to 2 by p plus 6p by p into dp by dx. But dx is equal to 2 by p plus pp gets cancelled like 6 into dp. For integrating, we get integral of dx is equal to 2 into integral 1 by p dp plus 6 into integral dp plus c. Implies మరి integral of dx is x is equal to 2 into integral of 1 by dp is log p plus 6 into integral dp is p plus c. That is equation number. It is not possible to eliminate p from, it is not eliminate p from 1 and 2. But therefore, the general solution of equation 1 is given by y is equal to 2p plus 3p square, మరి x is equal to 2 log p plus 6p plus c. మరి ఇందులో మనము p అనేది వేయలేం కాబట్టి మరి x సొల్యూషన్ y సొల్యూషన్ రాస్తే చాలు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వవచ్చు మనకి. కాబట్టి ఇది ఇలాంటి మనము సాల్వబుల్ ఫర్ y. మరి ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ టుమారో క్లాస్ కి మనము నెక్స్ట్ మెథడ్ ఈజ్ సాల్వబుల్ ఫర్ x. ఓకే, దిస్ క్లాస్ ఈజ్ ఎండ్.